నమస్తే, వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ పాయింట్ బ్లాంక్లో నాతో సీనియర్ కాంగ్రెస్ నాయకులు విహెచ్ హనుమంతరావు ఉన్నారు. హనుమంతరావు గారు, విహెచ్ ఈ స్థాయికి రావడానికి, చాలా చిన్న స్థాయి నుంచి మొదలైన విహెచ్ ప్రస్థానం ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి? కారణం ఒకటే అండి, పట్టుదల, కార్యదీక్ష. నా కుటుంబంలో ఎవరు కూడా లేరు రాజకీయాలలో, నో గాడ్ ఫాదర్. బట్ నేను అంచెలంచెలుగా ఫైట్ చేసి, ఒక పక్క సంజయ్ గాంధీ దృష్టిలో పడి, ఆ తర్వాత ఇందిరాగాంధీ దృష్టిలో పడి, ఆ తర్వాత రాజీవ్ గాంధీ దృష్టిలో పడి, అంటే అంత అగ్రనాయకుల దృష్టిలో పడడం అంటే నేను చేసే పనికి ప్రతిఫలం ఇచ్చారు. అంటే హనుమంతరావు అనేవాడు కష్టపడతాడు, పని చేస్తాడు, కార్యదీక్ష ఉన్నదని. ఏదైతే నాగార్జున సాగర్లో ఎప్పుడైతే యూత్ కాంగ్రెస్ కన్వెన్షన్ అయిందో, అందులో నేను చేసిన పనికి నాకు గుర్తింపు ఇచ్చారు. ఎస్, దిస్ బాయ్ ఈజ్ ఫ్యూచర్లో పనికి వస్తాడు అని. అసలు ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేసే విహెచ్ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? దానికి ఒక చిన్న హిస్టరీ ఉందండి. నేను పుట్టినటువంటి గ్రామం చిన్న అంబర్పేట, తర్వాత అది కార్పొరేషన్ అయింది. ఓకే. అక్కడ ఒక నా మిత్రుడు, వాడు ఏదో అగ్రకులాల అమ్మాయితోటి ఏదో లవ్ అఫేర్ ఉన్నదని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్లో వాడిని పట్టుకొని పోతున్నారు. నేనన్నా ఏమిటండి ఇది దౌర్జన్యం, ఏదైనా ఉంటే పిలిచి మాట్లాడండి, అంతేగాని మీరు వాని ఒపీనియన్ ఏందో తెలుసుకోకుండా, లేదు నువ్వు ఉంటే నువ్వు కూడా రా అన్నారు. సరే అనిపోయినావు. ఎప్పుడైతే ఆ పటేల్ గారి ఇంటి దగ్గర పోయినాక అడగలే, మాట్లాడలే, కొట్టడం మొదలు పెట్టారు. నేనన్నా ఇదేమి న్యాయం అండి, పేదవాడిని కొట్టే అర్హత ఎవడిచ్చిండు అనేది ఆనాడు నుంచి ఒక స్పిరిట్. సో అది రాజకీయాల్లో తీసుకొచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చింది. సో ఇన్నాళ్ళ కాంగ్రెస్ జీవితంలో కాంగ్రెస్ వాళ్ళు విహెచ్కి లాభం జరిగిందా, విహెచ్ వల్ల కాంగ్రెస్కి లాభం జరిగిందా? నేను నాకు లాభం అని చెప్పను, కానీ కాంగ్రెస్కు నేను ఇంకా చాలా చేసేది ఉందండి. ఎందుకంటే నాకు అన్నిటికంటే బాధ ఏంటంటే, మేమందరం కలిసి అమ్మా సోనియా గాంధీ అమ్మ, తెలంగాణ ఈ అమ్మ, పిల్లలు చనిపోతున్నారమ్మా, ప్రాణహాని జరుగుతుందమ్మా, ఇది ఈనాటి ఇష్యూ కాదు తల్లి, మీరు 2000 నుంచి కూడా మేము అడుగుతున్నాం, మా ఎమ్మెల్యేలు అందరూ అడిగిండ్రు అని తెలంగాణ తెచ్చితే ఆఖరికి మేము ఆ ప్రతిఫలం రాలేదండి. దాంట్లో ఇప్పుడు మేము ఢిల్లీలో పోతే ఎవరు కూడా మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. వాట్ హనుమాన్, యూ ఫైట్ ఫార్ తెలంగాణ బట్ యూ నాట్ సక్సీడెడ్. ఎందుకంటే మనం సరిగ్గా ప్రజలకు చెప్పుకోలేకపోయినాం. అవతల వాడేమో ఒక అవకాశం వచ్చింది, మా అందరినీ ఓవర్టేక్ చేశాడు, మేము అందరం కూడా. కానీ బ్లేమ్ కూడా మీరు తీసుకోవాలి, ఎందుకంటే మీలాంటి ఒకళ్ళిద్దరు నాయకులు అధిష్టానానికి దగ్గరగా ఉంటారు, డైరెక్ట్ సోనియా, డైరెక్ట్ రాహుల్. సో మీరే తప్పుదో పట్టించుంటారుగా అధిష్టానాన్ని, మనం ఇచ్చేస్తే వచ్చేస్తుంది కాదండి. మా సిస్టమ్ ఏమున్నదంటే, ఏఐసిసిలో జనరల్ సెక్రటరీలు ఉంటారండి. నేను ఆనాడే చెప్పిన, సోనియా గాంధీ ఏదైతే రాజ్యసభలో బిల్లు పాస్ అయినాక దిగ్విజయ్ సింగ్ దగ్గర పోయినా, దిగ్విజయ్ సింగ్ నువ్వు ఒక మీటింగ్ పెట్టు, పరేడ్ గ్రౌండ్ లో నేను 5 లక్షల మంది మొబైల్ చేస్తా, సోనియా గాంధీ ఇచ్చిందని జనంలో ప్రచారం అయింది. అంటే అతను పెట్టలే, ఏమన్నాడు, ఇక్కడ పెడితే ఆంధ్రలో నష్టమని దెబ్బ కొట్టిండు. ఆ తర్వాత పెట్టడానికి కారణం ఏముండొచ్చు, ఇక ఆయన కంటే అక్కడ ఆంధ్ర నాయకుల ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. వాళ్ళు అన్నారు, మీరు తెలంగాణలో మీటింగ్ పెడితే మాకు అన్యాయం జరిగిపోతుంది, మాకు ఒక్క ఓటు కూడా రాదని అబద్ధాలు చెప్పడం వల్ల ఆయన నమ్మిండు. దాని ప్రతిఫలం వాళ్ళు రాలేదు, మాకు ఇక్కడ నష్టమైంది. సో మొత్తం మీద ఇంత సీనియర్ నాయకులు అయ్యుండి కాంగ్రెస్ ని కాపాడలేకపోయారు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చుకున్నా కూడా కాపాడకుండా టీఆర్ఎస్ కి అధికారాన్ని కట్టబెట్టారు. అందుగురించే నా జీవితాంతం ఒక లోపల ఏది అంతరాత్మ అనేది కొట్టుకుంటున్నది. అందుగురించి నేను ఒక ఆలోచన చేశా, నాకు ఈ జీవితంలో ఏది అవసరం లేదు, రేపు 2019 ఎన్నికల్లో కూడా నేను పోటీ చెయ్యా, అన్ని జిల్లాలలో తిరుగుతా, పార్టీని కాపాడడానికి, పార్టీని బలోపేతం చేయడానికి ఊరూరు తిరుగుతా. అవుతుందా మీ విహెచ్ వాళ్ళు సాధ్యం అవుతుందా? కానీ ఎందుకంటే విహెచ్ వెనకాల గట్టిగా 10 మంది కార్యకర్తలు కూడా ఉంటారు, మీ పార్టీ నాయకులే అంటారు. అదే వచ్చి మొన్న మీరు చూశారు కదా, చాలా మంది వెళ్ళిపోతున్నా, పార్టీ ఇడిచిపెట్టినా, ఎవరు సుఖేందర్ రెడ్డి వెళ్ళిపోయినా, నల్గొండలో మీటింగ్ పెడితే 3000 మంది వచ్చిండ్రండి. నాకు అన్ని దగ్గర సక్సెస్. అంటే కొంత నాయకులకి ఏంటంటే, హనుమంతన్న ఏడ పెరిగిపోతాడు, ఏడో ఏమో అయిపోతాడు. అందుగురించి ఇప్పుడు ఇంకా పెరిగిపోయి హనుమంతన్న చేసేది ఏముంటుంది, అందుగురించే నేనేమంటున్నారే బాబు, నేను పోటీలో లేనురా, నేను కాంగ్రెస్ బతికియడానికి సిద్ధమున్నా, ఊరూరు తిరుగుతా. ఇప్పటికన్నా అర్థం చేసుకోండి, మీకు ఎంతసేపటికి వాడు పెరగొద్దు, మేము పెరగొద్దు, మీ దగ్గర దమ్ము లేదు. కొన్ని జిల్లాలలో పోతే కొందరు నాయకులు తప్పిస్తారండి,
మీటింగ్ ఫెయిలియర్ చేయాలని. అయితే అచ్చా, నాయకులే పనిచేస్తారు ఫెయిల్ చేయడానికి. చేస్తారు వాళ్ళకి ఏంటంటే హనుమంతుడు. కానీ నా ఎంబడి కార్యకర్తలు ఉన్నారండి, ఏ ఊరు పోయినా. నేను మొన్న ఏది కిర్లంపూడి పోయా, అంతకుముందు. అవును, మీరు తెలంగాణ రాజకీయాలు ఇష్యూలో చేసి ఏపీ రాజకీయాలు ఏం సంబంధం మీకు? ఐఎమ్ ఏ లీడర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండి. అయ్యో, నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా, పిసిసి ప్రెసిడెంట్ ఉన్నా, నాకు అన్ని శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దానిక నాకు పరిచయాలు ఉన్నాడండి. ఇప్పుడు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కొంతమందిని బీసీల్లోంచి లిస్ట్ అవుట్ చేసిందో, ప్రస్తుతానికి వాళ్ళు కూడా ఆంధ్రాలో బీసీలుగా ఉన్నారు కానీ ఇక్కడ ఓసీల్లోకి వెళ్ళిపోయారు. మరి వాళ్ళ కోసం ఎందుకు హనుమంత్ ఉద్యమం చేయట్లేదు? హనుమంతురావు ఉద్యమంగా దాని గురించే ఇవాళ అడగబోతున్నా. ఏది మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటున్నా, ఆయన అన్ని చేస్తున్నాడు. ఎన్ని కులాలను యాడ్ చేశాడు, ఎన్ని కులాలను రికమెండ్ చేసిండని ఈశ్వరయ్య గారిని నిన్నని అడగడం జరిగింది. ఇంతవరకు ఆ లిస్ట్ ఇయ్యాడు. ఈయన సర్వే చేశాడు కదండి. అవును, మరి సర్వే రిపోర్ట్ ఏమున్నదో చెప్పాలి కదా. ఎన్ని కులాలు వచ్చినాయి నీ దాంట్లో, దాన్ని దాచిపెట్టి ఇంకోటి 12% అంటాడు. ఇది అయ్యే పని అండి. ఇది కేసీఆర్ గారు, ఇంత మోసం అవసరం లేదురా బాబు. అబద్ధాలు చెప్పేది ఒక లిమిట్ ఉంటుంది. 12% నువ్వు ఇయ్యలేవు, నీతోడు కాదు. ఇంకా ఏ నిజమైతే 12% ఇచ్చిన రోజు నేను జీవితాంతం రాజకీయం వదిలేసి ఇంట్లో కూర్చుంటా. మీరు కాంగ్రెస్ ని కాపాడాలంటే టీఆర్ఎస్ ని, కేసీఆర్ ని గట్టిగా విమర్శించాలి. కానీ హనుమంతరావు ఎక్కడ కేసీఆర్ ని విమర్శిస్తారు? కేసీఆర్ కి హనుమంతరావుకి సత్సంబంధాలు ఉన్నాయి. లే సత్సంబంధాలు ఉన్నాయి. నేను ఏడనైతే అవసరం ఉన్న దగ్గర గట్టిగా మాట్లాడతా. ఎందుకు మాట్లాడదా? ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నా. ఆయన నా చుట్టమా, నా ఎంబడి పనిచేసిండు. అట్లాంటి ఆయన కూడా నా దగ్గర పనిచేసిండు. చంద్రబాబు కూడా ఒక్కొక్కరు అదృష్టం రాసింది, ముఖ్యమంత్రులు అయిపోయిండ్రు. కానీ నాకు బాధ లేదు. మరి ఎందుకు ఇంత సీనియర్ అయ్యిండు మీరు? కాంగ్రెస్ అంటే విహెచ్ అంటే కాంగ్రెస్ అనిపించుకున్న మీరు ఎందుకు అసలు ముఖ్యమంత్రి కాలేకపోయారు? ముఖ్యమంత్రి అంటే ఒకటే ఉన్నదండి, లాస్ట్ లో 5 అక్షరాలు ఉంటే అయిపోతుండే. REDDY ఉంటే అయిపోతుంది. హనుమంత్ రెడ్డి అయ్యి ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారా? హనుమంత్ రెడ్డి అయ్యి ఉంటే 2000 ఏది 1991 అయిపోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్త కన్నా కూడా కులానికే ప్రాధాన్యం ఇస్తుంది, అంతే కదా? ఇప్పుడు తెలుసుకుంటుంది హైకమాండ్ అంతా అయిపోయాక. అవును, మరి ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కదండి రాజకీయంగా. చాలా తక్కువ పర్సెంటేజ్ కదా హనుమంతరావు. పర్సెంటేజ్ ఉంటే డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదండి. మా దగ్గర ఏముంది? సాగలోడు, మగలోడు, ఒడ్లోడు, కమ్మరోడు, మునూరు కాపుల దగ్గర ఏముంటది? వాళ్ళు మొదటి నుంచి ఓటు బలం కన్నా నోటు బలమే పనిచేస్తుంది. నోటు బలం ఉన్నది కదా ఊర్లలో, వాళ్ళ ఆధిపత్యమే ఉన్నది. ఇప్పుడు తెలుసుకుంటున్నారు. రాజీవ్ గాంధీ ఆలోచన ఏది ఏం చేశారు తెలుసుకుని కూడా. ఇప్పుడు కూడా మీ నాయకుడు రెడ్డే కదా, పార్టీ చీఫ్ కూడా రెడ్డేగా. ఇప్పుడు ఇక్కడ రెడ్డే, అక్కడ రెడ్డే. అవును, అందుగురించే ప్రస్తుతానికి ప్రజల్లో కూడా ఆలోచన వస్తుంది. హనుమంతరావు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ భజన చేసి ఈ స్థాయికి వచ్చారు కాంగ్రెస్ పార్టీలో, కరెక్టేనా? భజన కాదు, భజనతో పాటు పని కూడా చేశానండి. సో భజన కూడా చేశారు, భజన చేశారు, పని చేశారు. నాయకుని గురించి చెప్పినప్పుడే మా నాయకుడు పైకి వస్తుంది. ఎవరే కానీ ఒక నాయకుని నమ్మితే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ ఆయగా, అచ్చే దీని ఆయగా అంటున్నారా లేదా? కనుక మన నాయకుని పెంచితే ఆటోమేటిక్గా నేను కూడా పెరుగుతా. అది ఉద్దేశం. అది తెలంగాణ సోనియా గాంధీ ఇయ్యకముందు సిడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నాక నేను 9 జిల్లాలు తిరిగినా, సోనియా గాంధీ ఇస్తుందని చెప్పినా. కానీ మా దురదృష్టం కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాడు ముఖ్యమంత్రి ఉండి రోజు ఆఖరి బ్యాట్స్మెన్, ఆఖరి బౌలర్ అని వాడు నష్టపోయాడు, పార్టీకి నష్టం. మీకేంటి అతనితో పర్సనల్ గా పంచాయతీ? కిరణ్ కుమార్ రెడ్డి పంచాయతీ ఏమి లేదండి. అతను సోనియా గాంధీ అసలు అర్హుడే కాదు, ఒక్కసారి మంత్రే కాదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి అయితే హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకం చేస్తావు. అయితే నిర్ణయం మీ అధిష్టానం తప్పు, మరి ఆయన ముఖ్యమంత్రి చేయడం. అతను నిర్ణయం తీసుకునేది ఉంటే సిడబ్ల్యూసీలో మాట్లాడాలి, మేడం ఐఎమ్ అపోజింగ్ అని రావాలి. ఆడనేమో బయటకు వచ్చి చెప్తే ఎట్లా? ఇది దోకా అంటారు, ఇది నాయకురాలకు మోసం అంటారు. ఆనాడు ఎందుకు చెప్పలే? నువ్వు లోపలనేమో ఒప్పుకుంటావు, బయటకు వచ్చినాక నేను అపోజ్ చేస్తా అంటే ఇది న్యాయమా? అంటే మా నాయకురాలకు అన్యాయం చేసిన వాడు. ఇప్పుడు విహెచ్ కూడా అంతకు ముందు ఎప్పుడు పెద్దగా తెలంగాణ వాదం వినిపించలేదుగా. తెలంగాణ వాదిగా ఇవాళ మీరు మాట్లాడుతున్నారు తప్ప. ఏంటండి 69 నుంచి హనుమంతరావు యూనివర్సిటీలు ఉన్నప్పుడు తెలంగాణ వాది. కాంగ్రెస్ పార్టీలో క్లియర్ గా విహెచ్ ఒక వర్గం, ఒక ప్రత్యేక రాజకీయం, ఒక ప్రత్యేక వర్గం. మిగతా నాయకులు మీతో ఎట్లా కలిసి వస్తారు? నేను ఒక్కటి వర్గం అని కాదు, నేను ఒక ఆలోచన. నాకు ఎప్పుడు కూడా పార్టీలో ఏదో ఒక అటావిటీ ఉండాలి. అపోజిషన్లు ఉన్నంత అడ్వాంటేజ్ పవర్లు ఉండదండి. పార్టీలో ఏదో ఒక యాక్టివిటీ ఉండాలా, విహెచ్ ఎప్పుడు మీడియాలో ఉండాలా, మీడియాలో కనిపిస్తూ ప్రజల నోళ్ళలో నాంతూ ఉండాలి. అదే కదా మీరు ఇంట్లో కూర్చుంటే ఎవడు అడగడండి రాజకీయాలలో. మా దగ్గర డబ్బులు ఉన్నాయా? పైసలు పడేసి ఏం లేవా? ఏం సంపాదించలేదా రాజకీయ జీవితం? ఎవరన్నా రాని, నాది ఓపెన్ సీక్రెట్.
నా మీద ఎవడన్నా ఆరోపణ చేస్తే నేను దేనికన్నా సిద్ధమే. నేను అంటే పెద్ద పెద్ద సంపాదించాలంటే- పెద్ద పెద్ద రాజకీయ ఆరోపణలు లేవు కానీ చిన్న చిన్న దందాలు అవి చేస్తారు విహెచ్, చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తారని సెటిల్మెంట్ ఆరోపణలు కూడా నేను ఇంతవరకు ఏ సెటిల్మెంట్, ఏ భూమి తగాదాలు ఇవ్వలే, ఎవరిని బెదిరియలే, ఓని దగ్గర 10 తీసుకోలేదు. చూపించమనండి పోలీస్ రికార్డు లేదని ఉంటే. అన్ని పోలీసుల రికార్డులో ఉంటాయేంటి? అది కాదండి, ఎక్కడన్నా చెప్పమను. నా దగ్గర తప్పు ఉంటే ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు కూడా నా మీద వడుదురు. డిసప్పాయింట్ అయినట్టున్నారు బాగా. మూడోసారి రాజ్యసభ అంటే వచ్చే అవకాశం లేదు కదా. టెక్నికల్ గా చూసుకున్నా మీరు ఏదో సపోర్ట్ అడుగుతా అన్నారు కానీ సీఎం ని. మొన్ననే నాది రిటైర్డ్ అయినప్పుడే చెప్పిన, నా రాజ్యసభ పోయి ఉండొచ్చు కానీ నా రాజకీయంగా నేను కొనసాగుతాను. రిటైర్మెంట్ అనేది రాజకీయాలలో ఉండదు అని చెప్పిన. పని చేసేవానికి ఎప్పుడన్నా పని ఉంటది. మీరు రాహుల్ గాంధీ ఏమంటారంటే యువ నాయకత్వము యువ రక్తం అంటారు. మరి మీరు అంటే వృద్ధులు ఇంకా అవసరమా కాంగ్రెస్ పార్టీ? చూడండి, యువ రక్తంతో పాటు సీనియర్ నాయకులకు కూడా ఎక్స్పీరియన్స్ కావాలండి. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాల మీద అటు సిఎల్పీగా కానీ ఇటు పార్టీ నాయకత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు తప్పనిసరిగా పనిచేస్తాను. అంతేగాని నేను వాళ్ళ మీద నేను ఆరోపణలు కానీ వ్యతిరేకం చేసే అలవాటు నాకు లేదు. అంటే ఇప్పుడు ఏ పదవి లేదు కాబట్టి ప్రజల్లోకి వెళ్తానంటున్నారు. పదవి ఉన్నప్పుడు పార్టీ కోసం ఏం చేశారు? ఏంటండి మాట్లాడుతున్నాను? ఓబీసీ ఎంపీస్ ఫోరం గా ఊరు తిరిగిన 2002లో సోనియా గాంధీ బహిరంగ సభ పెట్టిన తర్వాతే తెలిసిపోయింది టీడీపీ పోతుంది, కాంగ్రెస్ వస్తున్నాకనే ఆయన పాదయాత్ర పెట్టిండు, నన్ను రథయాత్ర తిరగనీయలే. అవి అక్కడనే అయింది చూడు అసలు డ్రామా. అదే మీరు సమస్య ఏంటి మీకు? రాజశేఖర రెడ్డి గారికి మీకు ఒకటి మీరు రెడ్డి కానందువల్ల రెడ్లను వ్యతిరేకిస్తూ ఉంటారా? ఇక మీకు ఆసనంగా చెప్తే మీకు చాలా మంది మంచి క్వశ్చన్ అడిగారు. అసలు రాజశేఖర్ రెడ్డిని పుట్టించిందే నేను కాంగ్రెస్ పార్టీలో. అరే 30 మంది ఎంపీలు వ్యతిరేకం చెప్పారు, కాదని చెప్పు నా పుస్తకంలో రాసిన, నా బయోడేటాలు రాసిన 30 మంది అన్నారు వీళ్ళు అయ్యా మర్డరర్, వీడు ఫ్రాక్షనిస్ట్ అన్నారు. కానీ అదే విజయభాస్కర్ హనుమంతరావు ఇక గాడు ఆయన. కానీ అదే రాజీవ్ గాంధీకి నచ్చజెప్పి, రాజీవ్జీ ఇవన్నీ ఆరోపణలు వస్తుంటాయి, డోంట్ టేక్ సీరియస్ అని చెప్పి ఒప్పించి రెండో దినం సాయంత్రం 9:30కు క్రీన్ అని టెలిఫోన్ వచ్చింది. ఏది ఏపీ గెస్ట్ రూమ్ నెంబర్ 2లో నా ఒక మిత్రుడు ఉన్నాడు కమలాకర్ రావు, ఆయనను అడగండి. మన అక్బర్ రోడ్ నుంచి ఫోన్ అన్నారు. నేను లేవట్టాను, సార్ రాజీవ్జీ బాత్ కన్నా సార్. నేను లేవట్టాను, ఏ హనుమంత్ ఐ హావ్ మేడ్ హిమ్ యువర్ ఫ్రెండ్ బికేమ్ ది పిసిసి ప్రెసిడెంట్ అన్నాడు. దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ హనుమంతరావు. అంటే ఇంత ఎదుగుతారని తెలియక మీరు ఆయన ఏమన్నా ముందు సపోర్ట్ చేసి ఉంటారా? బహుశా తెలిసని కాదు, నేను ఒక నిర్ణయం తీసుకుంటే ఫ్రెండ్ అంటే చేస్తాను నేను. కానీ ఎందుకు చాలా మంది అన్నారు, కానీ ఎందుకు హనుమంతరావు రెడ్లకు వ్యతిరేకి అనే ముద్ర ఎందుకు? అదే మీ వల్లే జగన్మోహన్ రెడ్డి పార్టీకి దూరం వేయడానికి కూడా. ఏమి లేదండి, జగన్మోహన్ రెడ్డికి చెప్పింది సోనియా గాంధీ 4 రోజులు ఆగురా బాబు అంటాడు, ఆగలే. జనార్దన్ రెడ్డికి సాయం ఎవడు ఆగుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడా? అయితుండనో కాదో ఎవరి అదృష్టం అంది. జనార్దన్ రెడ్డి నేనే చేసిన. ఎం సత్యనారాయణ బతుకున్నాడు, ఆయన పోయి అడుగు పిసిసి ప్రెసిడెంట్ ఎవడు చేసిండు. ఏమిటండి సుధాకర్ రెడ్డి ఇంత చేసిన ఇంత మందికి చేసిన విహెచ్ ఆయనకి ఏం చేసుకోలేక చివరికి ఇలా ఉండిపోవడం అసంతృప్తిగా ఉంటుందా? రాజకీయాలలో ఎవరినైతే మనం తెస్తామో వాడే తిరిగి కొడతాడు, అది అలవాటు. అది అందరూ కొట్టారా? రాయలసీమలో ముఖ్యంగా కొట్టారు కదా. అదే రాజారెడ్డి అన్నాడు, హనుమంతరావు జీవితంలో మర్మం అన్నాడు. అలా నాయన ఫోన్ చేస్తే చివరికి కొట్టారు మిమ్మల్ని. నన్నే కొట్టేసి నేనేం బాధపడా. మొత్తం కాంగ్రెస్ పార్టీ లిస్ట్ తీస్తే గనక విహెచ్ను మించిన గాంధీల కుటుంబానికి సంబంధించిన అభిమాని, దాన్ని ఇంకో రకంగా చెప్పుకుంటే అత్యంత స్వామి భక్త పరాయణుడు, అంతేనా? ఇంకెవరు ఉండరు, అంతేనా? పక్క అదే హనుమంతరావు దగ్గర విధేయత సచ్చే వరకు. హనుమంతరావు నిజంగా హనుమంతుడిలాగే భక్తి తప్పనిసరిగానండి, సాయం చేసిన వాళ్ళకు తప్పనిసరిగా మరవద్దు. మనం ఎందుకు పోటీ చేశారు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉండి కూడా? అది కూడా ఒక రాజకీయం అండి. ఢిల్లీలో మీకు గేట్ క్రాషర్, గేట్ క్రాసర్ ఈ 2 పేర్లు కూడా ఉన్నట్టున్నాయి. అవసరమైతే గేటు దూకి మరీ లోపలికి వెళ్ళి కలిసే ప్రయత్నాలు చేస్తారు. నేను కూడా ఒకసారి టీవీలో ఒకసారి చూసాను. అవసరం అన్నప్పుడు మా నాయకురాలకు ఏదన్నా చెప్పాలన్నప్పుడు సరైన సమయంలో వాస్తవాలు చెప్పడానికి ఎప్పుడన్నా ఇబ్బంది అయితే తప్పనిసరిగా, లేట్ అయితే పార్టీకి నష్టమైతే అన్న ఉద్దేశంతో పోతే తప్పితే ఎనీ టైం అపాయింట్మెంటా ఢిల్లీలో? ఎనీ టైం. ఓసారి మేడం బిజీలు ఉన్నప్పుడు ఇయ్యరు, నేనేమో పర్మనెంట్ కాదు. ఆమెకు వేరే వాళ్ళు విఐపీస్ ఉన్నప్పుడు నాకు కూడా రాదు. అయినా నేను మా నాయకురాలు ఎన్నడు పిలిస్తే అన్నడు పోతా. సో ఇప్పుడు మీరు ఎదగడానికి కారణం కేవలం మీ క్యాపబిలిటీయా లేకపోతే మీకున్న బీసీ కార్డా? నేను నా బీసీ కార్డు ఎప్పుడు తెలిసింది తెలుసా? వీళ్ళకు 12 మంది జిల్లా ప్రెసిడెంట్లను బీసీలను చేసిన ఇప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది హనుమంతరావుకు డెప్తుందని. ఇవాళ కనుక అదే అవకాశం మీకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇస్తే తక్షణం మీరు ఏం చేస్తారు?
తక్షణం పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలను సమీకరిస్తా, ముందు ప్రక్షాళన చేస్తారు first. ప్రక్షాళన చేస్తా. ఏ జిల్లాలో నాయకత్వాన్ని నా మార్చేస్తారు కదా. భజన అని కాదు, ఏ జిల్లాలో ఏ మండలాల్లో ఏ గ్రామంలో ఎవరికైతే స్వయం శక్తి ఉన్నదో, ఎవరికైతే బలం ఉన్నదో, ప్రజలకు సంబంధం ఉన్నదో, నీళ్లు లేకుంటే నీళ్లు ఇచ్చేవానికి, కరెంటు లేకుంటే కరెంటు తెచ్చేవానికి, అలాంటి లోకల్ బేస్ ఉన్న కార్యకర్తలను గుర్తించిన రోజే ఎంత వేవున్నా లోకల్ బేసు లేని వానికి మనం పదవులు ఇస్తే ఇదే పరిస్థితి అవుతుంది. అందుగురించి బాగా స్టడీ చేయాలి. అంటే ఇప్పుడు ఇవాళ ఉన్న నాయకత్వానికి ఇదంతా తెలియకనా, తెలిసి చేయలేక? ఇంకా వాళ్ళు తెలిసినరా తెలియలేదా ఏం లేదా అంటే వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళదే రాజ్యం నడుస్తుంది, ఇంకా మాదే రాజ్యం అనుకుంటున్నారు తప్పితే వాళ్ళు మేము తప్పితే లేదనుకుంటారండి. అది ఏందో ఏమో నాకు అర్థమే కాదు. వాళ్ళకి ఏదో పర్మనెంట్ రాసి ఇచ్చినట్టు నిజాం సర్కార్ కాంగ్రెస్ అంటే రెడ్డిలు మేము తప్పితే ఏం లేదు మేమే అన్ని అనుకుంటారు. కానీ ఇవాళ మార్పు వచ్చింది. అంటే బీసీగా మీరు ఫెయిల్ అయినట్టే, ఇంత అగ్రనాయకుడు అయ్యుండి ఆ ఫీలింగ్ తీసుకురావడంలో మీరు ఫెయిల్ అయినట్టే. నేను ఉన్నప్పుడు అంత తెలివి లేదు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ముదిరాజు, యాదవ్, కుర్మా వీళ్ళందరూ కూడా ఏది అప్కమింగ్ లీడర్స్ అవుతున్నారు. ఇంతకుముందు పేర్లు ఎవరు? నరసింహారెడ్డి, ఎల్లారెడ్డి, జయపాల్ రెడ్డి, యాదవ్ రెడ్డిలే ఉందరు ఉస్మానియాలో. ఇప్పుడు అంతా కుర్మ సంఘం, యాదవ్ సంఘం, అదే విధంగా కానీ ఎంతమంది ఉన్నా మోసే బోయిలుగానే ఉండిపోతున్నారు. ఇక కూర్చునే నాయకుడిగా ఎప్పుడు వెళ్తారు? అవకాశం ఉంటుందా? రాజ్యాధికారానికి వచ్చే అవకాశం ఉంటుందా? రాజ్యాధికారం రావడానికి ఇప్పుడిప్పుడు మార్పులు వస్తున్నాయి. ఇంతకుముందు అనుకున్నామా సాఫ్ట్వేర్ వస్తుంది అనుకున్నామా, హార్డ్వేర్ వస్తుంది అనుకున్నామా, సెల్ ఫోన్ వస్తుంది అనుకున్నామా? మార్పు వస్తుంది, వాళ్ళలో కూడా మార్పు వస్తుంది అనేది నా ఉద్దేశం. మీరు ఎక్కడికి వెళ్ళినా జిల్లాలకి మీకు భయపడి నాయకులు వస్తారు కొంతమంది, కరెక్టేనా? రాకపోతే ఏంతో ఎందుకు రా బాబు గొడవ? భయపడి కాదు, హనుమంతురావు ఆప్యాయత పిలుస్తాడు. హనుమంతురావు దగ్గర ఎలాంటి దాపరికం ఉండదు, ఉన్నది ఉన్నట్టుగా. ఇప్పుడు మీరు అన్నది పాయింట్ బ్లాక్గా మాట్లాడతాడు. ఇప్పుడు తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి, రైతు రుణమాఫీలను, లేకపోతే మల్లన్న సాగర్ అని ఇంకోటి ఉంటే, ఇవన్నీ వదిలిపెట్టి హనుమంతరావు విజయవాడకు సంబంధించి దీక్షలు ధర్నాలు చేస్తారంటే చూడండి. విజయవాడది కూడా ఇష్యూ అండి. మనం ఆంధ్రప్రదేశ్లో బైఫర్కేషన్ అయినా ఆంధ్ర వాళ్ళు మా బ్రదర్స్. అన్నిటికంటే గుళ్ళు గోపురాలు కూలగొట్టడం అనేది అంత అన్యాయం ఏమి లేదు. దాని వెనకాల ఒక రీజన్ ఉంది కదా, ఊరికే చేయట్లేదుగా. ఏం రీజన్ అండి? ఇవాళ రేపు ఇది సింగపూరా, మలేషియానా? మన కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు, మన అట్మాస్ఫియర్ వేరు, వాళ్ళ అట్మాస్ఫియర్. ఇక నువ్వు సింగపూర్ చేద్దామని, నీ మోరు కొట్టాలని, ఏది వెనకడికి నిజాం సర్కార్ లెక్క, లేకుంటే అశోక ఛత్రపతి లెక్క నేను ఒక ఛత్రపతి నేను కొత్తది కట్టిస్తామని నువ్వు గుళ్ళు గోపురాలు కూలగొట్టేటప్పుడు ఆల్ పొలిటికల్ పార్టీని పిలవాలనా లేదా? మా గవర్నర్ గారు నరసింహం గారు, అవును, ఆయన కూడా వదిలిపెట్టలేదు. మీరు వార్తల్లో ఉండడానికి ఇంకెవరిని వదిలిపెట్టరా? ఆయన రోజు పొద్దున్న లేస్తే గుళ్ళకు పోతాడా బాబు? వెళ్ళలేమండి, ఆయన ఇష్టం, గవర్నర్ ఇష్టం. అంటే గుళ్ళు కూలగొడుతుంటే గవర్నర్ చూసి ఊరుకుంటాడే? భలే చెప్తారు సార్. గవర్నర్ డ్యూటీ ఏమిటి? ఇఫ్ ఎనీథింగ్ గుళ్ళకి వెళ్తాడు కాబట్టి పడగొడుతుంటే మాట్లాడాలి కదా. అట్లీస్ట్ వై యు ఆర్ డూయింగ్ అని అడిగిండా? పోనీ గవర్నర్ పర్మిషన్ తీసుకున్నాడా? నువ్వు ఇష్టానుసారం చేసేది ప్రజాస్వామ్యమా లేకుంటే డిక్టేటర్? ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు పర్మిషన్లు తీసుకుంటున్నాయా? మీకు తెలుసు, గుజరాత్ లో దాదాపు 1000కి పైగా మసీదులు గుళ్ళు కోలుకొట్టారు అప్పుడు అభివృద్ధి భాగంగా. సో అప్పుడు ఎవరు ప్రశ్నించలేదు. ఎవరెవరు అప్పుడు కూడా అడిగిన వాళ్ళు అడిగినరు, బరాబర్గా దానికి విరోధాలు వచ్చినాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉండబోతోంది? ప్రస్తుతం అసలు ప్రధాన ప్రతిపక్ష విషయం గుర్తుందా కాంగ్రెస్ పార్టీకి? తప్పనిసరిగా వస్తుందండి. ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో నాయకత్వం ఏ విధంగా ఉండాలి అనేది వారు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఒక పక్కన బీజేపీ ఫోకస్ పెడుతోంది తెలంగాణ మీద, కాంగ్రెస్ ఫోకస్ పెడుతున్నట్టు ఎక్కడ కనిపించట్లా. చూడండి, బీజేపీకి కేవలం హైదరాబాద్ లోనే వారి కొంత స్ట్రెంత్ తప్పితే మిగతా దగ్గర ఎక్కడ ఉంది? కొంత ఆంధ్రలో ఏది ఆయన గోకరాజు వచ్చిన తర్వాత, పైసగల్లుడు వచ్చిన తర్వాత కొద్దిగా స్పీడ్ పెరిగింది. కానీ ఏమి లేదండి. తెలంగాణలో ఇచ్చిన తెలంగాణ కాంగ్రెసే కాబట్టి, సోనియా గాంధీ కాబట్టి మేము సరిగ్గా చెప్పుకుంటే తప్పనిసరిగా. ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పటికే మర్చిపోయారు చెప్పాల్సిన టైంలోనే చెప్పలేదు. ఇప్పటికే 2 years అయింది. ఇప్పుడు రియలైజ్ అవుతుంది. ఎందుకంటే ఈయన చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. ఇక దీనికి కూడా ఇంకా అబద్ధాలు చెప్తుంటే మిగతా కార్యక్రమాలు ఇప్పుడు అందరూ హ్యాపీగా లేరా తెలంగాణ ప్రజలు? సంక్షేమ పథకాలతో కానీ, లేకపోతే 1 కోటి ఎకరాలకి ఆయన నీళ్లు ఇస్తానంటున్నారు మిషన్ భగీరథతో, మిషన్ కాకతీయతో చెరువులు చెరువులు ఇంత దానిక ఎన్ని దొవ్విండ్రు, ఎన్ని క్యూబిక్ మీటర్లు మట్టి తీసిండ్రు, ఎంత వాటర్ నిలవగలరు ఇప్పటిదానిక నేను అడిగిన ఎప్పుడో వైట్ పేపర్ పెట్టమన్నా హరీష్. ఇవాళ ఎన్ని చెరువులు కొట్టినావు, ఎన్ని చెరువులు దవ్వబడినాయి, ఎన్ని చెరువులలో నీళ్ళు ఎంత మిగులుతుంది, ఎన్ని క్యూబిక్ మీటర్ మట్టి తీసినావు చెప్పినవాను? అంటే నీ జాగిరా
నీ కార్యకర్తలకు ఇచ్చేసి నేను భగీరథ ఇంక ఇప్పుడు 5,000 crore కావాలి అని ఢిల్లీ నుంచి పైసలు అడగడం న్యాయమే, నేను వద్దానేను. కానీ నువ్వు ప్రజలకైతే చెప్పాలి నీ డబ్బు ఎడ ఖర్చు పెట్టినావు. ఇంకోటి 2 bedroom అంటున్నావు, ఇప్పటిదానికా కాదు, ప్రతిసారి ఒక మీటింగ్ పెడతావు అయిపోతుంది. 2 bedroom అది ఎప్పుడైతుందో మాకైతే తెలియదు. బడ్జెట్ కేటాయించవు, మాట్లాడితే నేను అది చేస్తా ఇది చేస్తా ఇది చేస్తా మల్లన్న సాగర్ అంటావు. మేము అంటున్నాం మల్లన్న సాగర్ వీఆర్ నాట్ అగెనెస్ట్, బట్ అట్ ది సేమ్ టైం 2013 జీవోను ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. రైతులకు లాభం కావాలి. రైట్, మొత్తానికి రాజ్యసభ పదవి అయితే పూర్తి అయిపోయింది, రిటైర్ అయిపోయినట్టేనా విహెచ్? చూడండి, రాజకీయంగా ఎవ్వడు రిటైర్డ్ కాడు. రాజ్యసభకు నా టైం అయిపోయింది పక్క జరిగిన కాబట్టి హనుమంతరావు ఆఖరి శ్వాస వరకు కూడా. అంటే ఇన్నాళ్ళు ఏదో పదవి ఉంది కాబట్టి అన్న ఎవరో ఒకరు కేర్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ అదే మాత్రం కూడా కేర్ చేయలేదు. హనుమంతరావు కేర్ కాదు, పాము మనిషిని కరిచిందంటే న్యూస్ కాదు, హనుమంతరావు పామును కరిచిందంటే న్యూస్. దట్ ఈజ్ హనుమంతరావు. నేను అలా తిరుగుతా జిల్లాలో. పావులు వదిలేండి, పావులు ఏం చేయదు. మరి పాయింట్ ఏంటంటే ఏదో ఒకటి నేను సృష్టిస్తా. ఏ నాయకత్వానికి సంబంధించి రకరకాల ఒపీనియన్స్ వస్తున్నాయి, రాహుల్ గాంధీయా ప్రియాంక గాంధీ అని. మీ దృష్టిలో ఎవరైతే బాగుంటుంది? చూడండి, మా పార్టీ దృష్టిలో వాళ్ళ కుటుంబ సమస్య వాళ్ళ దృష్టి అని కాదు. ప్రియాంక తప్పనిసరిగా ఉత్తరప్రదేశ్లో తిరుగుతుంది, ఆమె గ్లామర్ ఉన్నది. మొత్తం ఏఐసిసి నాయకత్వం పగ్గాలు ఏఐసిసి నాయకత్వం గురించి వాళ్ళ కుటుంబ సమస్య. కుటుంబ సమస్య ఎలా అవుతుంది? మొత్తం పార్టీకి సంబంధించి ఏఐసిసి అంటే మొత్తం దేశం అంతా లేదా కాంగ్రెస్ పార్టీ? చెల్లెలే అన్నది, వాళ్ళ అక్కనే అన్నది. ఏమన్నది అక్క? ఏమన్నది నా తమ్ముడు తప్పనిసరిగా రాజకీయాలు వస్తాడు. ఆమెనే సర్టిఫికెట్ ఇచ్చినాక నేనేమని చెప్పేందుకు? 2019కి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? 100% కాంగ్రెస్ తీసుకొస్తాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆయనకు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా. మీరు ఇంకోటి మర్చిపోతుంది, మీరు అసంగతి ఓవర్లోడ్ అయిపోయిందండి అక్కడ. ఓవర్లోడ్ నా ఒక ఏడాది ఇంకా తలుపులు తెరిచే ఉన్నాయి, వెళ్తాడు. ఎక్కువ అయిపోయింది అనుకో, పడవలు ఎక్కువ మంది ఎక్కితే మునుగుతుందా లేదా? ఇగో 1 year తర్వాత చూడు మళ్ళీ బ్యాక్ పోయినారు. ఇప్పటికే అడుగుతున్నా నన్ను, హనుమంతాన కాంగ్రెసే మంచిదే, లిబరల్ పార్టీ, స్వేచ్ఛ ఉండేనే. ఈడ ఏం మాట్లాడట్లేదు, ఒకరిని చూసి ఎవరు డౌట్ పడతాడు, ఎవడని ఇట్లా మాట్లాడితే ఏం చెప్తాడు అందరు ఫీల్ అయ్యారు. అంతేందుకని మా కేశవన్న కూడా పరిశాన్ ఉన్నాడు, కానీ బయట చెప్పాడు. ఎందుకు పాపం పెద్ద కేసీఆర్ కూడా అసంతృప్తితో ఉన్నారా? అసంతృప్తి అనగాని ఇక్కడ ఆయనకు చాలా లిబర్టీ ఉండే, స్వేచ్ఛ. అక్కడ కూడా మంచి గౌరవం ఇచ్చారుగా పార్టీ జనరల్ సెక్రటరీ. గౌరవం వేరు, స్వేచ్ఛ వేరు. గౌరవం అంటే పక్క కూర్చోబెడతారు, స్వేచ్ఛ అంటే ఇటు నుంచి అటు నుంచి తిరగడం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఇంకెక్కడ కావాలన్నా రాదు కదా. దట్ ఇస్ కాల్డ్ కాంగ్రెస్. మీ దాంట్లో అంతర్గత ప్రజాస్వామ్యం, అందరూ సీఎం అభ్యర్థులే. ఏదైనా ఇక్కడ మాట్లాడగలుగుతాం, వాస్తవాలు చెప్పగలుగుతాం. ఓసారి రాంగ్ కావచ్చు, ఓసారి రైట్ కావచ్చు, కానీ స్వేచ్ఛ అనేది ఇక్కడనే ఉన్నది. రీజనల్ పార్టీలో ఎక్కడ స్వేచ్ఛ ఉండదు, అలా కుటుంబంలోనే స్వేచ్ఛ ఉంటుంది అనేది నా ఉద్దేశం. సో 2019లో మీరు చెప్తున్నట్టు అధికారాన్ని తీసుకొచ్చేది విహెచ్ఆ లేకపోతే ఇప్పుడున్న నాయకత్వం? వాళ్ళు ఎవరి నాయకత్వం ఉన్నా నేను మాత్రం నా డ్యూటీ నేను చేస్తాను. ఎవరికి నాయకత్వం ఇవ్వాలనా లేదా అనేది హైకమాండ్ ఆలోచన చేస్తాం. నా వరకు 9 జిల్లాలు ఇంక్లూడింగ్ సిటీ, 10 జిల్లాలు, అన్ని జిల్లాలు తిరుగుతాను. అన్నిటికంటే కేసీఆర్ కొత్త ఆలోచన పెట్టిండు, ఒప్పుకోవాలి. నీ తెలివికి జోహార్ రా బాబు. ఏమైనా ఇప్పుడు 24 జిల్లాలు 23 జిల్లాలు పెట్టి ఎవరికానికే బావా బామ్మర్ది పరిపాలన కోసం కదా, పరిపాలన పరిపాలనండి. ఇప్పుడేం పరిపాలన లేదా? పరిపాలన దగ్గరికి చేసేస్తా అనేది కాదు, డిస్టర్బెన్స్. తన దిక్కు ఎవరు రావద్దు. ఈ లొల్లిని అయిపోయాయి, చూసినావు కదా, జనగాంలో ఒక లొల్లి, గద్వాలో ఒక లొల్లి, మన పరిధిలో ఒక లొల్లి. అంటే మీరు కలిసి ఉండదు కొడుక, మీకు పంచాయతీ పెడుతున్నా అంటున్నాడు. ఓహో మహాప్రభు, ఈ లెక్క నేను ఎప్పుడు అనుకోలేదు. మరి కేసీఆర్ తెలివితేటలకి, ఆయన రాజకీయ సామర్థ్యానికి నిలబడగలదా కాంగ్రెస్? ఎక్కువ రోజులు ఉండే అబద్ధాలు. అవునా? అబద్ధాలు ఎక్కువ రోజులు నిలువ. సో మొత్తం మీద విహెచ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీని పొగుడుతూ ఏదో వార్తలతో మీడియాలో ఉంటూ నిత్యం రాజకీయాల్లో ఉంటారు యాక్టివ్గా, అంతేనా? పొగడమే కాకుండా పని కూడా చేస్తా, అది పాయింట్. రైట్, థ్యాంక్ యూ విహెచ్ గారు పాయింట్ బ్లాంక్ లో జాయిన్ అయినందుకు. ఇది సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పొలిటీషియన్ విహెచ్ తో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ రుషి సైనింగ్ ఆఫ్.